అందరూ సందడి సందడిగా ఉంది అనమాట. అందరూ ఒకరేమో ఒకలాంటి సేవ, పూల సేవ, ఒకరు ఇంకో సేవ అనుకుంటూ అందరూ సేవ చేసుకొని ఒక కుంజులో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఆడుకుంటున్నారు. రాధ, కృష్ణ, గోపబాలులు, గోపికలు అందరూ కూడా ఒక్కొక్కరు బిజీ బిజీగా ఉన్నారు అనమాట. అందులో రాధారాణి ఒక దగ్గర కూర్చుంది అనమాట. బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయి కూర్చుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఆవిడ యొక్క ముఖం ఎలా ఉంటదంటే గోల్డెన్ కలర్ లో మెరిసిపోతూ ఉందన్నమాట. మెరిసిపోతూ ఉంటే ఆవిడ యొక్క పూలు, తలలో పువ్వులు అవన్నీ మెరిసిపోతుంటే ఈ యొక్క బంబుల్ బీస్ ఉంటాయి కదా, బంబుల్ బీ అక్కడే తిరుగుతుంటది. ఎందుకంటే బంబుల్ బీ ఎక్కడ తిరుగుతుంది జనరల్ గా? ఎక్కడైతే పూలల్లో ఆ తేనె లాంటి ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ నెక్టర్ కోసమే బంబుల్ బీ తిరుగుతూ ఉంటది. చూడండి, పూల మీదనే తిరుగుతుంటుంది. సో ఈ శ్రీమతి రాధారాణి యొక్క దగ్గర కూడా ఆ నెక్టర్ ఉంది. అందుకనే ఆ నెక్టర్ దగ్గరే అది తిరుగుతూ ఉందన్నమాట. ఇలా 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 ఇక్కడిక్కడే తిరుగుతూ ఉందన్నమాట. ఇది మధుమంగల్ పక్కనే ఉన్నాడు అనమాట. ఇద్దరు గోపబాలల్లో రాధారాణికి ఇలా విసురు కళ్ళతోని ఊపుతా ఉన్నారు అనమాట. ఊపుతుంటే ఈ మధుమంగల్ చూసాడనమాట. ఆ ఒక బంబుల్ బీ అక్కడ తిరుగుతూ ఉంది. ఓకే, తో మధు అంటారు దాన్ని, మధు అని. సో తిరుగుతూ ఉంటే ఈయన సేవా భావంలో ఉన్నాడు కదా. మధుమంగల్ అంటారు, అయ్యోయ్యో శ్రీమతి రాధారాణి శ్రీజీ దగ్గర అది తిరుగుతుంది, మేబీ కుట్టేస్తుందేమో అని దాన్ని ఇలా ఇలా శుశ్ అని ఊపుతూ ఉంటాడు అనమాట. ఊపుతూ ఇలా ఇలా అనేస్తాడనమాట. అంటే ఇలా గట్టిగా అంటాడు అనమాట. అనగానే ఆ బంబుల్ బీ కాస్త పారిపోతుంది, అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆయన మధుమంగలు జంప్ చేస్తున్నాడు. సేవ చేశాను నేను ఇవాళ, రాధారాణికి సేవ చేశా, ఈ యొక్క బంబుల్ బీని పంపించేశాను, ఈ మధుని పంపించేశాను, మధు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అనుకుంటూ డాన్స్ చేస్తున్నాడు అనమాట. అంటే నేను ఒక పెద్ద సర్వీస్ చేశాను అనేసి. మనమేమో ఏదన్నా గణితం ఏమైనా సాధిస్తే ఓ నేనేదో సాధించాను అన్న విధంగా ఆనందపడతాం. కానీ ఇక్కడ ఓళ్ళ బంబుల్ బీ అది రాధారాణి మీద తిరుగుతూ ఉందనేసి దాన్ని పంపించడానికి, ఆ పంపించేస్తేనే చాలా ఆయన ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తున్నాడు అనమాట. అలా డాన్స్ చేస్తున్నాడు అనమాట. డాన్స్ చేస్తుంటే ఈడ రాధారాణి చెవులో పడింది మధు వెళ్ళిపోయాడు అనేసి. మధు అంటే ఎవరు? కృష్ణ. కృష్ణ వెళ్ళిపోయాడని వినిపించింది ఆవిడకి. కృష్ణ వెళ్ళిపోయాడని వినిపించగానే కింద పడిపోయింది. ఫస్ట్ మూర్చపోయి కింద పడిపోయింది. కింద పడిపోయి ఆవిడ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయనక. కారిపోతుంది, ఏడుస్తా ఉంది రాధారాణి. ఎందుకు ఏడుస్తున్నావు రాధారాణి అని అంటే మధు వెళ్ళిపోయింది అనేసి. మధు వెళ్ళిపోయింది అన్నాడు, మధు వెళ్ళిపోయింది అనేసి ఇదే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు మధు, కృష్ణ కానా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని ఏడుస్తా ఉంది. కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోలేదు, యాక్చువల్లీ పక్కనే ఉన్నాడు. పక్కనే ఉండి రాధారాణి లేపుతున్నాడంట. రాధారాణి నేను ఇక్కడే ఉన్నా, రాధే నేను ఇక్కడే ఉన్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆవిడకి అది ఏం వినిపించట్లేదు. మధు వెళ్ళిపోయింది ఒక్కటే సౌండ్ తిరుగుతా ఉంది. ఇంక ఏడుస్తా ఉంది. అలా సరోవరం కూడా తయారైపోయింది అక్కడ బృందావనంలో. ఎప్పుడు వెళ్తే కూడా మనం చూడొచ్చు. సో అలా ఏడుస్తుంది అన్నమాట. తర్వాత కృష్ణ గట్టిగా లేపుతాడు. ఆ విధంగా అది ఎప్పుడైతే మాతాజీ చెప్తుందో, అది చాలాసార్లు నేను విన్నాను. కానీ ఎప్పుడైతే మాతాజీ పొద్దున్న చెప్తూ ఉంటే అప్పుడు నా కళ్ళల్లోంచి అలా నీరు కారిపోతున్నాయి అనమాట. శ్రీమతి రాధారాణి చూడు, ఓన్లీ మధు వెళ్ళిపోయాడంటేనే ఏడుస్తుందామా. మధు వెళ్ళిపోయాడంటేనే ఏడుస్తుంది. మనము ఎలా ఉన్నామనంటే కృష్ణనామం జపం చేయమని బతిల్లాడుతున్నాం. మనం ఇక్కడ బతిల్లాడుతుంటే కూడా ఎవరు చేయటం లేదు కృష్ణనామం. భగవద్గీత వినండి అంటే కూడా ఎవరు వినటం లేదు. కానీ శ్రీమతి రాధారాణి మధు ఎక్కడికి పోలేదు, పక్కనే ఉన్నాడు. ఆవిడ పక్కనే కూర్చున్నాడు. జస్ట్ ఆ మాట వింటేనే ఆవిడ ఎంత ఏడ్చిందంటే సరోవరమే తయారైపోయింది అనమాట. అంత ప్రేమ శ్రీమతి రాధారాణి. మనమందరము కృష్ణ 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 అంటాం, కానీ కృష్ణ ఒక్కడు రాధే అని రాధారాణి వెనకాల ఉంటాడు. అందుకనే ఏమంటారంటే కృష్ణ ఈజ్ తర్సానే వాలే, రాధారాణి ఈజ్ బర్సానే వాలే. రాధారాణి ఏంటి? బర్సానే వాలే అంటే ప్రేమని ఇలా కురిపించేస్తుంది, అందరికి ప్రేమని ఇచ్చేస్తుంది. కృష్ణ ప్రేమని అడిగితే చాలు ఇచ్చేస్తుంది. కృష్ణ తర్సానే వాలే ఏంటంటే, కృష్ణ ఏంటంటే మనము ఒక స్టెప్ వేస్తేనే 10 స్టెప్పులు వేస్తాడు. మనము ముందు ఒక స్టెప్ వేయాలి. అదే ఏంటి స్టెప్? భగవంతుని యొక్క నామస్మరణ స్టెప్ వేయండి. అప్పుడు మనకి భగవద్గీత అనేది చిన్నంగా అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ, జస్ట్ నాకు షేర్ చేయాలనిపించింది, మీతో షేర్ చేశాను అనమాట.